దావుద్ ఇబ్రహీం డ్రగ్స్ సామ్రాజ్యం అనుకున్న ఇంపార్టెంట్ పర్సన్ సలీం దోలాని టర్కీలో అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకొచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసా? సలీం దోలా దావుద్ ఇబ్రహీం యొక్క రైట్ హ్యాండ్ అయిన చోటా షకీల్ దగ్గర పనిచేసేవాడు. మొదట్లో టొబాకో స్మగ్లింగ్ చేసేవాడు. తర్వాత గంజాయి ట్రాఫికింగ్ మొదలు పెట్టాడు. చివరికి ఫెంటనిల్ వంటి సింథటిక్ డ్రగ్స్ కి షిఫ్ట్ అయ్యాడు. దాదాపు 5,000 కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఆపరేట్ చేసేవాడు. 2012 లో నార్కోటిక్స్ బ్యూరో అతన్ని అరెస్ట్ చేసింది. 5 సంవత్సరాలు జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. 2018 లో మళ్ళీ ముంబై శాంటాక్రూజ్ లో అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడు 100 కిలోలకు పైగా ఫెంటనిల్ సీజ్ అయింది. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో శాంపుల్స్ నెగిటివ్ గా వచ్చాయి. దాంతో 4 months లో బెయిల్ వచ్చింది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇండియా వదిలేసి యుఏఈ వెళ్ళిపోయాడు. యుఏఈలో అతను తన కొడుకు తాహిర్ పేరు మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు. 2025 లో అతని కొడుకు తాహిర్ దోలాని యుఏఈ నుండి ఎక్స్ట్రాడికేట్ చేసి ఇండియా తీసుకొచ్చారు. ఆ తర్వాత సాలిం దోలా టర్కీ వెళ్ళిపోయాడు. మొన్న ఏప్రిల్ 25న ఇస్తాన్బుల్ పోలీస్ ఇంకా ఇండియన్ ఏజెన్సీస్ కలిసి ఒక రెసిడెన్సీ మీద రైడ్ చేశారు. ఆ రైడ్ లో సలీం దోలా దొరికిపోయాడు. అతన్ని ఇంటర్పోల్ రెడ్ నోటీస్ కింద అరెస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్ లో ఇండియాకి తీసుకొచ్చారు. ఇప్పుడు సలీం దోలా మీద జరిగే ఇంట్రాగేషన్ వల్ల గ్లోబల్ డ్రగ్ ట్రాఫికింగ్ ఇంకా దావుద్ ఇబ్రహీం నెట్వర్క్స్ గురించి కూడా లీడ్స్ దొరుకుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో వెయిట్ చేసి చూడాలి. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం బస్ బాబుని ఫాలో అవ్వండి.